వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే షట్త్రింశः సర్గः. కరశ్చ నిహతః సంఖ్యే దూషణశ్చ నిపాతితః హతశ్చ త్రిశిరాశ్చాపి నిర్భయాః దండకాః కృతాః. జనస్థానంలో జరిగినటువంటి రాక్షసుల వధ విని శూర్పణఖ రావణాసుడి వద్దకు వచ్చి రెచ్చగొట్టడం, రావణాసురుడు ఇంకా దివ్యమైనటువంటి రథాన్ని అధిరోహించి రాముడి మీద పగ తీర్చుకోవటానికి, అది కూడా సీతాపహరణం చేయడం కోసమని మారీచుడి యొక్క సహాయాన్ని అర్థించడం కోసమని సముద్ర తీరంలో ఉన్నటువంటి మారీచుడి దగ్గరికి రావటం, ఆ వచ్చే సందర్భంలో అనేకమైనటువంటి విశేషములను చూస్తూ మారీచాశ్రమానికి వచ్చి మారీచుడి యొక్క ఆ అతిథి మర్యాదలను తీసుకున్న తర్వాత, తండ్రి మారీచ, నీకు తెలుసో తెలియదో అని మొదలుపెట్టి, జనస్థానంలో మన వాళ్ళందరూ కూడా నా అనుజ్ఞతోటి ఉన్నారు కదా, వారందరినీ రాముడు కోపంతో అందరినీ వధించేశాడు. కేవలం ఆ 14,000 మందినే కాదు, కరుడు త్రిశిరసుడు మొదలైనటువంటి వారు కూడా వధించబడ్డారు అని అంటూ, జనస్థానంలో ఆ దండకారణ్యంలో రాముడు ఆ రాక్షసులను చంపినటువంటి విషయాన్ని ఒక దారుణమైనటువంటి లేకపోతే అన్యాయమైనటువంటి విషయంలాగా, రాముడేదో కోపంతో చేసినటువంటి విషయంలాగా రావణాసురుడు మారీచుడి వద్ద చెబుతూ ఉన్నాడు. సంఖ్యే ఖరః నిహతః. ఆ యుద్ధంలో కరుడు వధించబడ్డాడు, దూషణుడు నేలగూల్చబడ్డాడు, త్రిశిరసుడు కూడా వధించబడ్డాడు. ఇంకా ఎవరు మిగిలారు? అందరినీ, మన వాళ్ళందరినీ కూడా రాముడు కోపంతో వధించేశాడు అకారణంగా అని చెప్పి అంటూ, ఇంకా మరో మాట కూడా అన్నాడు కదా, శూర్పణఖ విరూపకరణం చేశాడు అని చెప్పబోతూ, పిత్రా నిరస్తః క్రుద్ధేన సభార్యః క్షీణజీవితః సహంతా తస్య సైన్యస్య రామః క్షత్రియపాంసనః. ఇంకా చెబుతున్నాడు, రాముడికి అంతటి కోపం ఎందుకు వచ్చింది అని అంటే, ఏం లేదు, తస్య సైన్యస్య హంతా సహ రామః, కరుడు మొదలైనటువంటి 14,000 మందిని కూడా వధించినటువంటి రాముడు ఇంటి దగ్గర వాళ్ళ నాన్నగారి చేత కోపగించబడి ఇంట్లోంచి తరివేయబడ్డాడు అని చెప్పి అంటూ, సహ రామః క్రుద్ధేన పిత్రా సభార్యః నిరస్తః. కోపగించినటువంటి తండ్రి చేత రాజ్యము నుండి వెళ్ళగొట్టబడినటువంటి వాడై ఇలా వనంలో తలదాచుకుంటూ, ఇంకా ఆ కోపాన్ని మన రాక్షసుల మీద అందరి మీద కూడా చూపించాడు. క్షీణజీవితః, జీవితము క్షీణించినటువంటి వాడు, దీనమైనటువంటి పరిస్థితి. క్షత్రియ పాంసనః, క్షత్రియుడెవరైనా రాజ్యంలో ఉండి రాజుగా పరిపాలించాలి కానీ ఇలా వనవాసానికి వచ్చి ఏమీ చేయలేక మన వాళ్ళందరినీ కూడా వధిస్తాడా? కావున క్షత్రియులలో మిక్కిలి నింద్యుడు, అంటే క్షత్రియులలో చాలా తక్కువ వాడు అని చెప్పి అంటూ, ఇంకా అంటున్నాడు, దుశ్శీలః కర్కశస్తీక్ష్ణః మూర్ఘో లుబ్ధో అజితేంద్రియః త్యక్తధర్మో హ్యధర్మాత్మా భూతానామహితే రతః. ఎందుకని ఈ విధంగా రాముడు చేస్తున్నాడు అంటే, అతడు చెడు నడవడిక కలవాడు, అందుకని అతన్ని రాజ్యం నుండి కర్కశః, కఠినమైనటువంటి హృదయం కలిగిన వాడు, దయ ఏమీ లేదు. నిజంగా దయ కనుక ఉన్నట్లయితే మన వాళ్ళతోటి మాట్లాడి వారిని వెనక్కి పంపించాలి కానీ మందలించి అలాగ కోపంతో విరుచుకుపడి వాళ్ళందరినీ వధించేస్తాడా? తీక్ష్ణః, తీక్ష్ణమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. మూర్ఖః లుబ్ధః, మూర్ఖుడు. అదేవిధంగా లోభి, తనకేదో ప్రయోజనం కావాలి అని ఎప్పుడూ కోరుకునేవాడు, దురాశాపరుడు. త్యక్త ధర్మ, ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి వాడు అని అంటున్నాడు. ఎందుకు అంటే, మరి ధర్మంగా ఉండేట్లయితే వనవాస దీక్ష చేస్తున్నటువంటి వాడు అలా యుద్ధం చేయటం ఏమిటి?
వచ్చినటువంటి వారిని అన్యాయంగా చంపేయటం ఏమిటి అని అంటూ ఇంకా త్యక్తధర్మ అధర్మాత్మ, అధర్మమే వ్యవహారంగా కలిగినటువంటి వాడు. అంతేకాదు ప్రాణులకు అహితే రత, భూతానామహితే రత, ప్రాణులకు కీడు చేయడానికి ఎవరైనా దొరికితే వాళ్ళని వధించడానికే నిశ్చయించుకున్నటువంటి వాడు. మరి అటువంటి వాడిని మనం విడిచిపెట్టవచ్చురా? వాడి మీద అతని మీద ప్రతీకారాన్ని తీర్చుకోవాలి కదా అని చెప్పి రావణాసురుడు మారీచుడితోటి రాముని యొక్క గుణములను నీచంగా చిత్రీకరిస్తూ చెబుతూ ఉన్నాడు. వ్యాఖ్యాకారులు రావణాసురుడు మాట్లాడినటువంటి మాటలలోనే రాముని యొక్క సుగుణములు కూడా భాషించే విధంగా మాట్లాడాడు. అంటే సరస్వతీదేవి అలా పలికిస్తుందన్నమాట. రాముడిని నిందిద్దాము అనుకున్నప్పటికీ కూడా అవి రాముడిని కీర్తించే విధంగా ఉంటాయి. రావణాసురుడి యొక్క ఉద్దేశ్యం రాముడిని నిందించాలి అనే ఉద్దేశ్యంతో మాట్లాడాడు. సామాన్యంగా దాని అర్థం కూడా అదే. కాస్త లోతుగా ఆలోచించినట్లయితే క్రుద్ధేన పిత్ర నిరస్తః, కోపించినటువంటి రాముడు కోపించినటువంటి తండ్రి చేత వెళ్ళగొట్టబడ్డా? లేదు లేదు. తండ్రి యొక్క మాట నిలబెట్టడం కోసం, కైకేయీదేవికి ఇచ్చినటువంటి వరములను తీర్చడం కోసం, పితృవాక్య పరిపాలన కోసం రాముడు వనవాసానికి వచ్చాడు తప్ప నా నిరస్తః వస్తున్నది. అంతేకాదు, ఎందుకు అంటే వనవాస దీక్ష చేసేటటువంటి, వనంలో ఉండినటువంటి వాడు బ్రహ్మచర్య దీక్ష మొదలైనటువంటివి పాటించవలసినటువంటి వాడు భార్యతో పాటు వచ్చాడు అంటే మరి ధర్మాన్ని విడిచిన వాడే కదా. అందుకనే అధర్మాత్మ అని చెప్పి రాముడు అన్నాడు. ఇక్కడ సభార్య అనే దానికి మరొక విశేషమైన అర్థం చెబుతూ సభాయాం ఆర్య, సభలో అందరి చేత కూడా పెరిగినటువంటి వాడు రాముడు అని అంటూ క్షీణజీవిత, ఇంకా క్షీణజీవిత కిం, క్షీణించినటువంటి జీవితం కలిగినవాడా అతను? క్షీణజీవిత కాదు కాదు, తాను రావటం ద్వారా దుష్టుల యొక్క జీవితములను క్షీణింపజేసేటటువంటి వాడు, ఖరదూషణాదులందరినీ కూడా వధించినవాడు అని. ఎలాగా అంటే ఇంకో మాట కూడా అన్నాడు, క్షత్రియ పాంసన, అంటే క్షత్రియులలో చాలా తక్కువ వాడు, దుష్టబుద్ధి కలిగిన వాడు అని అర్థం చెప్పాడు. ఇక్కడ క్షత్రియ పాంసన అనే దానికి మరొక అర్థం కూడా ఉంది. క్షత్రియాన్ పాతీతి క్షత్రియపహ, అంటే క్షత్రియులను రక్షించేటటువంటి వాడు. అంసనశ్చ, అంసన అంటే శత్రువులను నాశనం చేసేటటువంటి వాడు, అంటే క్షత్రియులను రక్షించేటటువంటి వాడు, శత్రువులను దుష్టులను నశింపజేసేటటువంటి వాడు అయిన క్షత్రియ పాంసన రాముడు అని చెప్పి అందులోనే ఈ సానుకూలమైనటువంటి రాముని యొక్క గుణములను చెప్పే అర్థం కూడా ఉన్నదన్నమాట. అంతేకాదు రాముని గురించి దుశ్శీల, కర్కశ, తీక్ష్ణ అంటూ ఇంకా అవాకులు మాట్లాడాడు. దానికి కూడా సమాధానం ఉంది. దుశ్శీల అని ప్రశ్న అన్నమాట, ప్రశ్నార్థకంగా. కాదు కాదు, మరి ఎవరు? సద్వృత్త, మంచి నడవడిక కలిగినటువంటి వాడు అని చెప్పి. కర్కశ, అవును రాముడు కర్కశుడే. ఎవరి విషయంలో? దుష్టులను శిక్షించడంలో రాముడు కర్కశుడే. తీక్ష్ణ అంటే ఏదైనా ఒక పట్టుబడితే దాన్ని విడవకుండా పూర్తి చేసే వరకు వదలనటువంటి వాడు. నిజమే, ధర్మాన్ని పట్టుకున్నాడు అంటే ఆ ధర్మాన్ని ఎప్పటికీ వదలడు, ఆ నిశ్చయమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు అని చెప్పంటూ ఇంకా అమూర్ఖ అని ఇక్కడ తీక్ష్ణో మూర్ఘో లుబ్ధో అజితేంద్రియ అన్నారు కదా. అక్కడ పదవి భాగంలో అమూర్ఖ అంటే ఏమాత్రము కూడా మూర్ఖత్వం లేనటువంటి వాడు, యుక్త విచక్షణ జ్ఞానం పరిపూర్ణంగా కలిగిన వాడు. అలుబ్ధ, లోభత్వం లేనటువంటి వాడు, తన ప్రాణములనైనా అర్పించి ధర్మాన్ని నిలబెట్టడానికి సిద్ధపడేటటువంటి వాడు. ఇంకా జితేంద్రియ, ఇంద్రియములను జయించి తాను సరైనటువంటి మార్గంలో ఉండేటటువంటి వాడు. అధర్మాత్మ అన్నాడు కదా. కిం అధర్మాత్మ, కిం అధర్మాత్ముడా? కాదు కాదు, అతడు ధర్మాత్ముడే అని చెప్పి. అంతేకాదు అహితే రతః అని అన్నారు. అక్కడ పదవిభాగాన్ని అహితే అరతః, హితము కానటువంటి కార్యములను ఏనాడు చెయ్యనటువంటి వాడు, హితము కానటువంటి శ్రేయస్సును ఇవ్వనటువంటి పనులను చేయటానికి ఇష్టపడనటువంటి వాడు, అంటే శ్రేయోదాయకమైనటువంటి పనులనే చేసేటటువంటి వాడు అని అర్థం వస్తుంది. ఈ విధంగా
రావణాసుడు రాముడికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మాటల్లోనే రాముని యొక్క సుగుణములు కూడా ప్రస్ఫుటమయ్యే విధంగా అక్కడ పదాల యొక్క కూర్పు ఉన్నదన్నమాట. అయితే రావణాసుడు మాత్రం రాముణ్ణి నిందిస్తూనే మారీచుడి వద్ద చెప్పాడు. ఇంకా అంటున్నాడు, ఏన వైరం వినారణ్యే సత్వమాశ్రిత్య కేవలం కర్ణనాసాపహరణాత్ భగినీ మే విరూపిత. రాముడు కర్కశుడు క్రూరమైనటువంటి వాడు కాకపోతే స్త్రీ అయినటువంటి నా చెల్లెల ముక్కు చెవులు కోయిస్తాడా? ఎవరైనా అట్లా చేస్తారా? అడవిలో ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీని ఈ విధంగా ఎవరైనా హింసిస్తారా అని అంటూ, ఏన వైరం వినా, ఏ రాముడి చేత అయితే ఏమాత్రము కూడా విరోధం లేనటువంటి మా చెల్లెలని అరణ్యంలో కేవలం సత్వమాశ్రిత్య, తాను బలవంతుడిని అనే ఆ బలాన్ని చూసుకుని, ఆ బలాన్ని మాత్రమే చూసుకుని, కర్ణ నాశాపహరణాత్, ముక్కు చెవులు కొయ్యడం ద్వారా, మే భగిని విరూపిత, నా సోదరి అయినటువంటి శూర్పణఖ విరూపకరణం చేయబడింది, ముక్కు చెవులు కొయ్యబడి ఎంతో బాధపడింది. అక్కడ కారణం రాముడు తన బలాన్ని చూసుకుని విర్రవీగుతూ అడవిలో ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీ అయినటువంటి నా సోదరి శూర్పణఖ ముక్కులు చెవులు కోయించాడు. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా అని అంటూ, తస్య భార్యాం జనస్థానాత్ సీతాం సురసుతోపమాం ఆనయిష్యామి విక్రమ్య సహాయస్తత్ర మే భవా. కావున ఇంతటి దారుణాలు చేసినటువంటి రాముడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని అంటే, తస్య భార్యాం సురసుతోపమాం, ఆమె రాముడి యొక్క భార్య అయినటువంటిది, అలాగే దేవకన్యతో సమానమైనటువంటిది అయిన సీతాదేవిని విక్రమ్య జనస్థానాద్ ఆనయిష్యామి, విక్రమ్యామిని బలవంతముగా ఆక్రమించి జనస్థానం నుండి తీసుకువచ్చేస్తాను. మరి అలా తీసుకురావాలి అంటే అక్కడ నీ సహాయం కూడా కావాలి అంటూ, తత్ర మే సహాయ భవ, నాకు ఆ విషయంలో సీతాపహరణం చేసే విషయంలో మారీచా నీవు నాకు సహాయంగా ఉండాలి అని అంటూ ఇంకా అంటున్నాడు, త్వయాహ్యహం సహాయేన పార్శ్వస్థేన మహాబలః భ్రాతృభిశ్చ సురాన్ యుద్ధే సమగ్రాన్నాభిచింతయే. నీవు నా పక్కన కనుక ఉన్నట్లయితే, నీవు నాకు సహాయం చేసినట్లయితే నేను ఇంక ఎవరిని కూడా లెక్క చెయ్యను. నా అన్నదమ్ములు నీవు ఉన్నావంటే చాలు, నాకు ఎక్కడైనా సరే విజయం చేకూరుతుంది అని అంటూ, సహాయేన పార్శ్వస్థేన త్వయా, నాకు సహాయంగా నా ప్రక్కనే నీవు కనుక ఉన్నట్లయితే, భ్రాతృభిః మహాబలః అహం యుద్ధే, ఇంకా నా సోదరులతో కూడినటువంటి వాడై మహాబలుడనైనటువంటి నేను ఇంకా యుద్ధంలో సురాన్ నాభిచింతయే, సమగ్రాన్ సురాన్, నేనొక్కడినైనా సరే దేవతలందరినీ ఎవ్వరినీ కూడా లెక్క చెయ్యను. నువ్వు నాకు సహాయంగా ఉంటే చాలు. నా తమ్ముళ్ళు ఎటు నాకు ఉన్నారు, ఇంకా మీ సహాయంతో నేను దేవతలందరూ కలిసి వచ్చినప్పటికీ కూడా మీ సహాయంతో వాళ్ళందరినీ కూడా ఓడించేస్తాను, అసలు వాళ్ళను నేను లెక్క చెయ్యను అని అంటూ ఇంకా అంటున్నాడు. ఇక్కడ మహాబలః అనేది రావణాసురుడు తనకు మహాబలుడనైనటువంటి నేను అని చెప్పి అని కాకుండా మహాబల అనే పాఠాంతరం కూడా ఉన్నదంటే, మహాబలుడు అయినటువంటి ఓ మారీచా, నీవు నాకు సహాయంగా ఉన్నట్లయితే నేను ఎవరినైనా సరే జయించగలను, అసలు ఎవరిని లెక్క చెయ్యను అని చెప్పటం కూడా ఇందులో ఉన్న ఆంతర్యం అన్నమాట. ఇంకా తత్సహాయో భవత్వం మే సమర్థో హ్యసి రాక్షస వీర్యే యుద్ధే చ దర్పే చ నహ్యస్తి సదృశస్తవా. తత్ అందువలన నీవు పక్కనుంటేనే ఎవరినైనా సరే జయించగలను, నీ మీద నాకు అంతటి విశ్వాసం ఉన్నది కనుక త్వమ్మే సహాయ భవ, నీవు నాకు సహాయకుడిగా ఉండు. అంతేకాదు వీర్యే యుద్ధే చ సమర్థ అసి, నీతో సమానమైనటువంటి వాడు ఇంకెవరూ లేరు, నీ పరాక్రమంలో కానీ యుద్ధంలోని కానీ నీతో సమానమైనటువంటి వాడు సదృశ నాస్తి, లేనే లేడు. అంటే కేవలము యుద్ధమే కాదు, బుద్ధిశక్తిలో కూడా
నువ్వు చాలా గొప్పవాడివి కావున నీవు నాకు సహాయంగా ఉండి తీరాలి అని అడుగుతూ, ఉపాయజ్ఞో మహాశూర సర్వమాయా విశారద ఏతదర్థమహం ప్రాప్త త్వత్సమీపం నిశాచర శృణు తత్కర్మ సాహాయ్యే యత్కార్యవచనాన్ మమ. మరీచ, అందువలనే నిశాచరుడమైనటువంటి రాక్షసులలో శ్రేష్ఠుడమైనటువంటి ఓ మారీచ, నీవు ఉపాయజ్ఞ, ఉపాయం తెలిసినటువంటి వాడివి, సమయోచితంగా ఎలా వ్యవహరించాలో తెలిసినటువంటి వాడివి నీవు. మహాశూర, దీనితో పాటుగా నీవు గొప్ప యోధుడవు, శూరుడవు. సర్వమాయా విశారద, సమస్తమైనటువంటి మాయలను కూడా ప్రదర్శించగలిగిన వాడివి, మాయలన్నీ కూడా వశమైనటువంటి వాడివి. అందుకనే ఏతదర్థం త్వత్సమీపం ప్రాప్త, అందుకనే నేను నిన్ను ఆశ్రయించాను, నీ దగ్గరికి వచ్చి ఈ విధంగా అడుగుతూ ఉన్నాను. నిశాచర, ఓ రాక్షస మారీచ, యత్కార్యం మమ వచనాత్ తత్శృణు. ఏం చెయ్యాలి, ఎలాగా నీ సహాయం నాకు కావాలనే విషయాన్ని నేను చెబుతాను, దయచేసి ఆ విధంగా నాకు చేసి పెట్టు, నా మాట వినవయ్యా అని చెప్పి ఎలాగా మారీచుడు రావణాసుడికి సహాయం చేయాలనే విషయాన్ని చెబుతూ ఉన్నాడు. చెబుతూ, సువర్ణస్త్వం మృగో భూత్వా చిత్రో రజత బిందుభిః ఆశ్రమే తస్య రామస్య సీతాయాః ప్రముఖే చరా. మారీచ, నీవు ఒక జింకలాగా రజత బిందుభిః చిత్రః సౌవర్ణః మృగః, వెండి మచ్చలు కలిగినటువంటి చిత్రవర్ణంతో ఉన్నటువంటి సువర్ణ ఖచ్చితమైనటువంటి జింకలాగా నీవు ఉండు. మృగః భూత్వా, మృగంగా మారి నీవు, అంటే బంగారపు జింక, దాని మీద వెండి మచ్చలు, చూడటానికి ఎంతో దేదీప్యమానంగా చిత్ర విచిత్రంగా ప్రకాశించేటటువంటి అటువంటి మృగముగా మారి నీవు ఆ రూపాన్ని ధరించి తస్య రామస్య ఆశ్రమే, పంచవటిలో రాముడు ఉన్నటువంటి ఆశ్రమం దగ్గర సీతాయాః ప్రముఖే చరా, సీతాదేవి ముందు ఆమెకు కనిపించే విధంగా నీవు సంచరించు. అలా సంచరిస్తే త్వాం నిస్సంశయం సీత దృష్ట్వా తు మృగరూపిణం గృహ్యతామితి భర్తారం లక్ష్మణం చాభిధాస్యతి. ఇంకా నిన్ను చూచినటువంటి సీతాదేవి మృగరూపిణం త్వాం దృష్ట్వా, ఆ సీతాదేవి నిన్ను చూచి అయం గృహ్యతాం ఇది భర్తారం, ఈ మృగాన్ని పట్టుకోవలసిందే అని చెప్పి అంటూ భర్తను కానీ లక్ష్మణంచ, లక్ష్మణుణ్ణి కూడా నిస్సంశయం అభిధాస్యతి, ఖచ్చితంగా రాముడితోటి లక్ష్మణుడితోటి ఆ జింకను పట్టుకోవాలి అని చెప్పి ఖచ్చితంగా చెప్పి తీరుతుంది. అప్పుడు నీవు అక్కడి నుంచి దూరంగా వెళతావు. వెళితే నిన్ను అనుసరించి ఆ రామలక్ష్మణుడు కూడా నిన్ను అనుసరించి వచ్చేస్తారు. ఇక అప్పుడు తతస్తయోరపాయేతు శూన్యే సీతాం యథా సుఖం నిరాబాధో హరిష్యామి రాహుశ్చంద్రప్రభామివ. తతః, నీవు ఆ మాయాజింక రూపంలో వెళ్ళి కనిపించి సీతాదేవి నిన్ను పట్టుకోమని చెప్పి రామలక్ష్మణులతో చెబితే వారిద్దరూ కూడా నీకోసమని చెప్పి పరిగెత్తి నీ వెంటబడి దూరంగా వచ్చేస్తే తతః, అప్పుడు తయోః అపాయే సతి, వాళ్ళిద్దరూ దూరంగా వెళ్ళిన తర్వాత, సీతాదేవిని విడిచి వెళ్ళిన తర్వాత శూన్యే, రక్షకుడెవ్వరూ లేనటువంటి ఆ ప్రదేశంలో యథాసుఖం నిరాబాధ, సుఖంగా, ఎటువంటి ప్రతీకారం లేకపోతే ఎటువంటి బాధ ప్రతిబంధకము అడ్డంకి లేకుండా రాహు చంద్రప్రభామివ, రాహువు చంద్రుని యొక్క కాంతిని త్రాగేసినట్లుగా నేను సీతాదేవిని, రావణాసురుడు అంటున్నాడు, తాను సీతాదేవిని అపహరిస్తాను. కావున మారీచ, నీవు నేను చెప్పిన విధంగా ఈ ఉపాయంతో రామలక్ష్మణుల్ని దూరంగా తీసుకువెళితే చాలు, నేను సీతాదేవిని అపహరించేస్తాను. తద్వారా రాముడి మీద ప్రతీకారం తీర్చుకుని మన వాళ్ళందరికీ ఆనందాన్ని కలుగజేసిన వాళ్ళమవుదాము అని అంటూ, తతఃపశ్చాత్ సుఖం రామే భార్యాహరణకర్షితే విశ్రబ్ధ ప్రహరిష్యామి కృతార్థేనాంతరాత్మనా.
ఇంకా తతఃపశ్చాత్ సీతాదేవి దూరం అయిపోయి వెళ్ళిన తర్వాత రాముడు నిర్వీర్యుడైపోతాడు, దీనమైనటువంటి స్థితిలో ఉంటాడు. అలా దీనమైన నిర్వీర్యమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు రాముడిని ఓడించడం, వధించడం అంత పెద్ద పని కాదు. కావున రాముడిని ముందు మానసికంగా కృంగే విధంగా దెబ్బతీసి ఆ తరువాత శారీరకంగా కూడా రాముడిని కూడా వధించడానికి సులువైనటువంటి మార్గం ఏర్పడుతుంది. కావున తతఃపశ్చాత్ రామే భార్యాహరణ కర్షితే, ఇంకా తర్వాత భార్య దూరమైనటువంటి బాధతోటి రాముడు కృషించిపోగా కృతార్థేన అంతరాత్మన, ఇక నేను అనుకున్నటువంటిది చెయ్యగలిగాను, నా వద్ద రాముని యొక్క భార్య ఉన్నది కావున రాముడేమీ చెయ్యలేడు అనే ధైర్యంతో ఇంకా విశ్రబ్ధ సుఖం ప్రహరిష్యామి, ఇక రాముడి మీద నేను సాక్షాత్తుగా ప్రత్యక్షంగానే ఇక దాడి చేస్తాను. ముందు అతని యొక్క భార్యను అపహరించి అతన్ని మానసికంగా కృంగతీసి ఆ తర్వాత ఇక నేను ధైర్యంతో కూడినవాడిని ఆ రాముడినే సాక్షాత్తుగా ప్రత్యక్షంగా దాడి చేసి అతడిని హరించేస్తాను అని చెప్పి అంటూ తస్య రామ కథాం శ్రుత్వా మారీచస్య మహాత్మనః శుష్కం సమభవద్వక్త్రం పరిత్రస్తో బభూవః. ఇంకా ఈ మాటలన్నీ కూడా వినటువంటి మారీచుడు నోరు తెరుచుకుని కళ్ళు పెద్దవి చేసి అలా చూస్తూ ఉండిపోయాడు. ఎందుకు అంటే ఇంకా రామకథాం శ్రుత్వా, రాముడి గురించినటువంటి ఈ విషయములన్నీ కూడా విని పరిత్రస్త, మిక్కిలి భయపడ్డాడు, చాలా భయపడిపోయాడు. మారీచుడు భయపడి బభూవా, ఇంకలాగా ఉండిపోయి మహాత్మనః తస్య మారీచస్య వక్త్రం శుష్కం, గొప్ప బలపరాక్రమాలు కలిగినటువంటి ఆ మారీచుడి యొక్క అంటే మహాధైర్యము మనోనిబ్బరమం కలిగినటువంటి ఆ మారీచుడి యొక్క ముఖము వెలవెలపోయింది. ఇంకా ముఖంలో అంటారు కదా కత్తిగాటుకు నెత్తురు చుక్కలేదు అని చెప్పి, ఆ విధంగా మారీచుడి యొక్క ముఖం పాలిపోయింది. ఏం మాట్లాడుతున్నాడు రావణాసురుడు, ఏం చేద్దామనుకుంటున్నాడు, అందరినీ నాశనం చేద్దామనుకుంటున్నారా, అసలు రావణాసుడికి సలహా ఇచ్చినటువంటి వాడు ఎవడు అని చెప్పి అనుకుంటూ నోట మాట రాక రావణాసుడు చెప్పినటువంటి సీతాపహరణం అనే విషయాన్ని తలుచుకుంటూనే భయపడుతూ ఇంకా అలాగ ముఖం తేలవేసి పాలిపోయినటువంటి ముఖంతో నోరు తెరుచుకుని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అలా ఉండిపోయాడు. ఓష్ఠౌ పరిలిహన్ శుష్కౌ నేత్రైరనిమిషైరివ మృతభూత ఇవార్తస్తు రావణం సముదైక్షత. ఇంకా శుష్కౌ ఓష్టౌ పరిలిహన్, నోరెండిపోయింది మారీచుడికి. రావణాసుడి మాటలతోటి మారీచుడికి నోరెండిపోయింది భయంతో. ఇంకా ఎండిపోయినటువంటి ఆ పెదవులను తన నాలుగుతోటి తడి చేసుకుంటూ ఉన్నాడు. రెప్పపాటు వేయటం లేదు. సహజంగా రెప్పపాటు వేయకుండా ఉండేవాళ్ళు దేవతలే. అలాగే దేవతల వలె మారీచుడు కూడా రెప్ప వేయటం మానేసాడు. అలాగా తదేక దృష్టితో చూస్తూ ఉన్నాడు. మృతభూత ఇవ, కళ్ళు తేలవేసినటువంటి వాడిలాగా మారీచుడు అలా కళ్ళు పెద్దవి చేసి పెదవులను తడుపుకుంటూ, అయినప్పటికీ కూడా తడిరాక చనిపోయినటువంటి వాడు కళ్ళు తేలవేసినట్టుగా మారీచుడు అలా కళ్ళు పెద్దవి చేసి అలా ఉండిపోయాడు. రావణాసురుణ్ణే అంటే దీనమైనటువంటి స్థితిలో రావణాసురుణ్ణే చూస్తూ మారీచుడు అలా ఉండిపోయాడు. సరావణం త్రస్త విషణ్ణ చేతా మహావనే రామ పరాక్రమజ్ఞ కృతాంజలిస్తత్వమువాచ వాక్యం హితంచ తస్మై హితమాత్మనశ్చ. ఇంకా మారీచుడు రావణాసుడి మాటలు విన్న తర్వాత అలాగా కళ్ళు తేలవేసి నోరు తెరుచుకుని నోరు ఎండిపోయి ఇంకా మరణించినటువంటి వాడిలాగా అలా చూస్తూ కొంత సమయానికి తేరుకున్నటువంటి వాడై రావణాసుడితోటి మాటలు చెబుతూ ఉన్నాడు. మహావనే రామపరాక్రమజ్ఞ, పూర్వమే రాముడి యొక్క పరాక్రమాన్ని తెలుసుకున్నటువంటి వాడు, చవిచూచినటువంటి వాడు, రామశరాఘాతానికి లోనయ్యి జ్ఞానోదయమైనటువంటి వాడు. అంతేకాదు జనస్థానంలో 14,000 మంది కూడా రాముడి చేతిలో హతుడు చేయడాన్ని తెలుసుకుని రాముడు పరాక్రమానికి తగినటువంటి పనే చేశాడు అని చెప్పి ఆ పరాక్రమం గురించి మరలా విన్నటువంటి వాడైన ఆ మారీచుడు రావణాసురుడి యొక్క మాటలు విని కృతాంజలి చేతులు జోడించి
తస్మై హితం, ఆ రావణాసుడికి హితాన్ని చేకూర్చేది, ఆత్మనః హితం, తనకు హితాన్ని శ్రేయస్సును చేకూర్చేటటువంటి మాటను రావణాసుడితోటి అంటూ ఉన్నాడు. మరి మారీచుడు రావణాసుడితో చెప్పినటువంటి ఆ మాటలు తరువాత 37వ సర్గలో వస్తాయి. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఖరశ్చ నిహతః సంఖ్యే దూషణశ్చ నిపాతితః హతశ్చ త్రిశిరాశ్చాపి నిర్భయాః దండకాః కృతాః పిత్రానిరస్తః క్రుద్ధేన సభార్యః క్షీణజీవితః సహంతా తస్య సైన్యస్య రామః క్షత్రియపాంసనః దుశ్శీలః కర్కశస్తీక్ష్ణః మూర్ఘో లుబ్ధో జితేంద్రియః త్యక్తధర్మో హ్యధర్మాత్మా భూతానామహితే రతః येन वैरं विनारण्ये सत्वमाश्रित्य केवलं कर्णनासापहरणात् भगिनी मे विरूपिता तस्य भार्यां जनस्थानात् सीतां सुरसुतोपमाम् आनयिष्यामि विक्रम्य सहायस्तत्र मे भव त्वया ह्यहं सहायेन पार्श्वस्थेन महाबलः भ्रातृभिश्च सुरान् युद्धे समग्रान्नाभिचिन्तये तत्सहायो भवत्वं मे समर्थो ह्यसि राक्षसा वीर्ये युद्धे च दर्पे च न ह्यस्ति सदृशस्तव उपायज्ञो महाशूरः सर्वमायाविशारदः एतदर्थमहं प्राप्तः त्वत्समीपं निशाचर शृणु तत्कर्म साहाय्ये यत्कार्यवचनान् मम सौवर्णस्त्वं मृगो भूत्वा चित्रो रजतबिन्दुभिः आश्रमे तस्य रामस्य सीतायाः प्रमुखे चर त्वां निस्संशयं सीता दृष्ट्वा तु मृगरूपिणं गृह्यतामिति भर्तारं लक्ष्मणं चाभिधास्यति ततस्तयोरपाये तु शून्ये सीतां यथा सुखं निराबाधो हरिष्यामि राहुश्चन्द्रप्रभामिव ततः पश्चात् सुखं रामे भार्याहरणकर्षिते विश्रब्धः प्रहरिष्यामि कृतार्थेनान्तरात्मना तस्य रामकथां श्रुत्वा मारीचस्य महात्मनः शुष्कं समभवद्वक्त्रं परित्रस्तो बभूवः ओष्ठौ परिलिहन् शुष्कौ नेत्रैरनिमिषैरिव मृतभूत इवार्तस्तु रावणं समुदैक्षत सरावणं त्रस्तविषण्णचेताः महावने रामपराक्रमज्ञः कृताञ्जलिस्तत्त्वमुवाच वाक्यं हितं च तस्मै हितमात्मनश्च इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये अरण्यकाण्डे 36వ सर्गः. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh